చాలామంది విద్యార్థులు ఈ మధ్య అడుగుతున్న ప్రశ్న చూసినట్లయితే అసలు సీఎస్ఎస్ అమౌంట్ అంటే ఏంటి? ఈ అమౌంట్ పడాలంటే ఏ విధంగా అప్లై చేయాలి? అలాగే ఈ అమౌంట్ అనేది ఎవరికి పడుతుంది? ఒకవేళ ఈ అమౌంట్ అనేది పడితే కాలేజీలో పే చేయాలా? ఒకవేళ పే చేస్తే ఎంత అమౌంట్ పే చేయాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే కొత్త వారికి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ముందుగా చూసినట్లయితే సీఎస్ఎస్ అమౌంట్ అంటే ఏంటి? దీనికి సంబంధించి అబ్రివేషన్ చూసినట్లయితే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కాలర్షిప్. ఇక్కడ పేరులోనే ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే స్కాలర్షిప్ కాబట్టి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కాలర్షిప్ అమౌంట్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది కేవలం ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పడడం జరుగుతుంది. ఇక ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కాలర్షిప్ అంటే సీఎస్ఎస్ అమౌంట్ అనేది పడాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలో చూసినట్లయితే మీరు పర్టికులర్గా ఎక్కడ కూడా అప్లై చేయని అవసరం లేదు. మీరు కాలేజీలో అడ్మిట్ అయ్యేటప్పుడు మీ యొక్క వివరాలు అయితే తీసుకుంటారు కదా, ఆ టైంలో మీరు ఎలిజిబుల్ అయితే కనుక అంటే క్యాస్ట్ అనేది ఎస్సీ అయితే కనుక మీకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన అమౌంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన సిఎస్ఎస్ అమౌంట్ కోసం కాలేజ్ వాళ్ళే అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు మరొక విషయం అయితే చెప్పాలి. ఈ సిఎస్ఎస్ అమౌంట్ అనేది కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే పడుతుంది అనేది చెప్పుకున్నాం కదా, అది కూడా స్టూడెంట్ అకౌంట్లో మాత్రమే పడుతుంది. ఇక్కడ చాలా మంది విద్యార్థులకి డౌట్ అయితే రావచ్చు. కాలేజీలో మదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసుకున్నారు, మేము ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు, అంటే స్టూడెంట్ ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు, అలాంటప్పుడు స్టూడెంట్ అకౌంట్లో ఎలా పడుతుందని మీకు డౌట్ అయితే రావచ్చు. మీరు కాలేజీలో స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కేవలం స్టూడెంట్ అకౌంట్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన 60% అమౌంట్, ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి 60% అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ అమౌంట్ కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన 40% అమౌంట్, ఈ అమౌంట్ కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మొత్తం అమౌంట్ కూడా ఎస్సీ విద్యార్థులకు మాత్రం స్టూడెంట్ అకౌంట్లోనే పడుతుంది. అది ఏ విధంగా అంటే మీరు కాలేజీలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా మీ యొక్క ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ అకౌంట్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన సిఎస్ఎస్ అమౌంట్ ఈ రెండు కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎస్సీ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి, అలాగే ఆ అకౌంట్ అనేది ఆ స్టూడెంట్ యొక్క ఆధార్కి అయితే తప్పనిసరిగా లింక్ చేసుకుని ఉండాలి, అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇక ఈ సిఎస్ఎస్ అమౌంట్ అనేది ఎంత క్రెడిట్ అవుతుంది, ఒకవేళ క్రెడిట్ అయితే కాలేజీలో కట్టాలా వద్దా, ఒకవేళ కడితే ఎంత అమౌంట్ కట్టాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు ఒక విద్యార్థి యొక్క పేమెంట్ స్టేటస్ స్క్రీన్ షాట్ చూపిస్తూ వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానభూమి పోర్టల్లో అయితే లాగిన్ అవ్వండి. ఒకవేళ లాగిన్ వివరాలు మీకు తెలియకపోతే ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అయినా సరే తెలియకపోతే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ని అయితే కలిసి వారి యొక్క నవసకలం లాగిన్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా ఆర్టీఎఫ్ అలాగే ఎంటీఎఫ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ స్టేటస్ వివరాలు అనేవి ఫోటో తీసుకోండి. మీకు స్క్రీన్ పైన ఒక విద్యార్థి యొక్క పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తున్నాను, ఇది ఎస్సీ విద్యార్థికి సంబంధించింది. ఇప్పుడు సిఎస్ఎస్ అమౌంట్ అనేది ఎంత పడిందో చూద్దాం. ఇక్కడ ఈ స్టూడెంట్ యొక్క ఆర్టీఎఫ్ రిలీజ్ స్టేటస్ అంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ట్యూషన్ ఫీజు వచ్చేసి 13,750 ఉంది, అలాగే స్పెషల్ ఫీజు వచ్చేసి 5,200 రూపాయలు ఉంది. ఇలా మొత్తం కలిపితే 18,950 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఈ కాలేజ్ ఫీజు వచ్చేసి మొత్తం కలిపితే 18,950. ఇక ఈ విద్యార్థి వచ్చేసి ఎస్సీ విద్యార్థి కాబట్టి ఈ విద్యార్థికి 60% అమౌంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది, మిగిలిన 40% ఫీజు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది. గుర్తుంది కదా, 60% వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, 40% వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు మొత్తం ఫీజు అనేది 18,950 అని అయితే చెప్పుకున్నాం కదా, ఆ 18,950లో 60% అమౌంట్ ఎంత అంటే 11,370. నాకు కూడా లెక్కలు అయితే సరిగ్గా రావు కదా, అందుకోసమే గూగుల్లో చూశాను. 18,950లో 60% అంటే 11,370 కదా. ఆ సిఎస్ఎస్ అమౌంట్ అనేది ఇది ఇక్కడ చూసారు కదా, 11,370 రూపాయలు అయితే క్రెడిట్ అయింది. అంటే ఈ స్టూడెంట్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన 60% షేర్ అమౌంట్ అయిన 11,370 రూపాయలు అయితే వచ్చింది. ఇక మిగిలిన 7,580 రూపాయలు అంటే మొత్తం 18,950లో 40% షేర్ అంటే 7,580 రూపాయలు. ఆ 7,580 రూపాయలని కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం వచ్చేసి 4 ఇన్స్టాల్మెంట్లలో రిలీజ్ చేసింది. అంటే 7,580లో 4 భాగాలు చేసినట్లయితే ఒక్కో ఇన్స్టాల్మెంట్కి 1,895 రూపాయలు అయితే ఆ విద్యార్థికి అయితే క్రెడిట్ అవుతుంది. చూసారు కదా, ప్రతి ఇన్స్టాల్మెంట్లోనూ 1,895 రూపాయలు అయితే క్రెడిట్ అయింది.
ఇక ఈ అమౌంట్ అనేది కాలేజీలో పే చేయాలా వద్దా అని చూసినట్లయితే ఇక్కడ ఆర్టీఎఫ్ స్టేటస్ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఈ మొత్తం అమౌంట్ కూడా మీరు కాలేజీలో పే చేయవలసి ఉంటుంది. మీ వద్ద అయితే ఉంచుకోకూడదు. సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే స్టేటస్లో ఆర్టీఎఫ్ స్టేటస్ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా మీరు కాలేజీలో పే చేసేయాలి. ఇక మీ వద్ద ఎంత అమౌంట్ ఉంచుకుంటారంటే ఇక్కడ ఎంటీఎఫ్ రిలీజ్ స్టేటస్ అయితే చూస్తున్నారు కదా పైన. ఆ ఎంటీఎఫ్ రిలీజ్ స్టేటస్లో ఇక్కడ సిఎస్ఎస్ అమౌంట్ అనేది చెక్ చేశాను. ఒక్కో విద్యార్థికి ఒక్కోలా అయితే క్రెడిట్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ షేర్ల గురించి అయితే చెప్పడం లేదు. ఇక్కడ మీరు ఎంటీఎఫ్ స్టేటస్లో వచ్చేసి ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా మీ వద్ద అయితే ఉంచుకోవచ్చు. అంటే మీరు ఖర్చుల కోసం అయితే వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఎంటీఎఫ్ అమౌంట్ అంటే ఎక్కువేం క్రెడిట్ అవ్వదు. 7,500 కానీ లేదంటే 10,000 కానీ లేదంటే 5,000 కానీ ఇలా క్రెడిట్ అవుతాయి. అంటే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఇలా మీ చదువును బట్టి ఆ అమౌంట్ అనేది అక్కడ క్రెడిట్ అవుతుంది. ఆ ఎంటీఎఫ్ రిలీజ్ స్టేటస్ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ అయితే మీ వద్ద అయితే ఉంచుకోవచ్చు. అంటే మీరు ఆ అమౌంట్ అనేది ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ ఎంటీఎఫ్ స్టేటస్ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. కాలేజీలో అయితే పే చేయని అవసరం లేదు. మీకు ఈ విధంగా పేమెంట్ స్టేటస్ ఉంటే కొంచెం క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక ఈ సిఎస్ఎస్ అమౌంట్ అనేది ఇంటర్ వాళ్ళకి, ఎనీ డిగ్రీ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, పాలిటెక్నిక్ వాళ్ళకి ఇలా వీళ్ళందరికీ కూడా పడుతుంది. కాబట్టి ఈ అమౌంట్ అనేది పడుతుంది అని చెప్పినప్పుడు ఎవరికి అనేది కూడా తెలుసుకోండి. నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.